అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసఖి పార్ట్ 32. ఓయ్, ఎలాగో పెళ్ళవుతుందిగా, పెళ్ళయ్యే వరకు ఆగు బావా, నేనిలా ఉక్కిరి బిక్కిరి చేయకు ప్లీజ్ అంటుంటే నవ్వి ఆమెను గట్టిగా హత్తుకొని చెస్టుపై ముద్దు పెట్టి వదిలాడు విక్రమ్. ఆమె ఒంట్లో నరాలు జల్లుమన్నాయి అతడి టచ్కి. ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ, ఏమైంది బేబీ, అలా అయిపోయావ్ అంటూ కళ్ళెగరేశాడు. అతడి మాటలకి తల మీద ఒక్కటిచ్చి, నాకు హార్ట్అటాక్ తెప్పించి హ్యాపీగా అడుగుతున్నావా అంటుంటే నవ్వాడు చిన్నగా. సర్లే, నీ రూమ్లో భయమేస్తుంది అన్నావుగా, ఇక్కడే పడుకో అంటుంటే, వద్దు బాబా, మళ్ళీ నువ్వేమైనా తుంటరి పని చేస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నాకు చాలా కష్టం. ఏం చేయనులే, భయపడకు, హాయిగా పడుకో అన్నాడు హామీ ఇస్తూ. మరి నువ్వు? ల్యాప్టాప్ షట్ డౌన్ చేయడానికి వెళ్తున్న విక్రమ్ని చూసి అడుగుతుంది. వెయిట్ అంటూ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి విండో కర్టెన్స్ వేసి ఆల్రెడీ డోర్స్ క్లోజ్ చేసి ఉండడంతో వచ్చి జాను పక్కన పడుకొని ఆమెని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. రుద్ర, వాడి పెళ్ళి అయిపోతుంది, ఏం చేద్దాం? వాళ్ళ పెళ్లి జరిగితే మన శక్తి అంతరించిపోతుంది. కొన్ని శతాబ్దాల నుండి చేస్తున్న తాంత్రికం వాడి పెళ్లితో అంతరించిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి? వాడి పెళ్లి జరగకూడదు. ఏం చేసినా సరే పెళ్లిని ఆపి ఇద్దరిట్లో ఎవరినైనా ఒకరిని చంపేయాలి. అప్పుడే మనం చేసిన పని దిగ్విజయంగా పూర్తవుతుంది అంటుంటే, ఎలా చంపేస్తాం? వాళ్ళిద్దరి చుట్టూ ఏదో శక్తి ఉంది, వాళ్ళని చంపకుండా కాపాడుతుంది. అదేంటో కనిపెట్టాలి రుద్ర. కనిపెట్టి ఆ శక్తిని ఆపి వాళ్ళని చంపాలి. నేరుగా వెళ్ళి చంపలేం. వాళ్ళని ఏదో శక్తి నడిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి రుద్ర. వాళ్ళిద్దరూ కారణజన్ములు. దైవశక్తి వాళ్ళని కాపాడుతుందని నాకు అనుమానంగా ఉంది. ఆ శక్తిని ఆపడం నా వల్ల అవుతుందా? ఎన్నో దుష్ట శక్తులు మీ ఆధీనంలో ఉంటాయి. ఒక దైవశక్తి ఏం చేస్తుంది? ఆ శక్తిని కట్టడి చేస్తే కాపాడడం ఎవరి తరం కాదు అంటున్న అతని శిష్యుడు మాటలకి ఓ రాక్షస నవ్వు నవ్వి, సరే, ఆ శక్తి ఏంటో తెలుసుకొని కట్టడి చేయడానికి నేను ప్రయత్నిస్తాను గాని నువ్వొక పని చేయాలి. ఏంటి రుద్ర అనగానే ఇలారా అన్నట్లు సైగ చేశాడు. ఇక ఏదో చెబుతుంటే ఈవిల్ స్మైల్ ఇచ్చాడు శిష్యుడు. సరే రుద్ర, నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. ఇక రుద్ర కళ్ళు మూసుకొని తాంత్రిక మంత్రంతో ఏ శక్తో తెలుసుకొని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆదిత్యాస్ మహల్. మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయ్యి వీళ్ళ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని పంతులు గారిని పిలిపించింది బామ్మ. పంతులు గారు ఇద్దరి జాతకాలని తీసుకురమ్మని చెప్పడంతో, నిన్న వచ్చిన రావుగారికి జాను జాతకాన్ని తీసుకురమ్మనడంతో బామ్మ ఇద్దరి జాతకాలు తెప్పించి పంతులకిచ్చింది. ఇక ఇద్దరి జాతకాలు తీసుకున్న పంతులు గారి ఒళ్ళు ఒక్కసారిగా పులకరించినట్లు అయింది. ఇక ఓపెన్ చేసి చూడగానే పంతులు గారి ఫేస్లో రంగులు మారడం బామ్మ చూపు దాటిపోలేదు. ఆమెకు కంగారుగా అనిపించి, ఏమైంది పంతులు గారు అనింది. ఇక ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అతనికి. కానీ వీళ్ళిద్దరు మాత్రం కారణ జన్ములైతే చెప్పగలడు. చెప్పండి పంతులు గారు, ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ జాతకాలు బాగానే ఉన్నాయా? ఉన్నాయమ్మా. వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు. వీళ్ళిద్దరిది పునర్జన్మ. వాళ్ళు అలా పుట్టడానికి కారణముంది. అందుకే ఆదిపరాశక్తి మళ్ళీ భార్యాభర్తలుగా పుట్టించింది. వీళ్ళిద్దరూ కారణజన్ములు. వీళ్ళ పెళ్లి ముహూర్తం చాలా దగ్గరలోనే ఉంది. ఎంత త్వరగా పెళ్లి జరిగితే అంత మంచిది. వీళ్ళ పెళ్లికి చాలా అడ్డంకులున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రేపు మంచి ముహూర్తం ఉంది. నిశ్చితార్థం పెట్టుకొని ఈ వారంలో పెళ్లి జరిపించండి. పలానా డేట్కి అని డేట్తో సహా చెప్పి, ఇక నేను ఉంటానమ్మా అని వెళ్తుంటే, ఆగండి పంతులు గారు, మీ ముఖంలో ఆ జాతకాలు చూడగానే నవ్వు మాయమైంది. అసలేమైంది? ఇంకా ఏదైనా దాస్తున్నారా? అబ్బే, అదేం లేదమ్మా. ఏమో పంతులు గారు, మీరేదో దాస్తున్నారనిపిస్తుంది. అదేం లేదని చెప్పాను కదమ్మా అంటుంటే, సరే, సంభావన తీసుకుని వెళ్ళండి అని చెప్పి లోపలికెళ్ళింది. ఇక రేపు నిశ్చితార్థం కాబట్టి అనుకున్న వెంటనే డెకరేషన్ పనులు మొదలుపెట్టారు. అన్నయ్య, షాపింగ్కి వెళ్దామని చెప్పావు, పద అని కీస్ తిప్పుతూ బయటికెళ్తుంటే, నీతో షాపింగ్కి ఎవడొస్తాడ్రా అనింది హన్సి. నిన్నెవడు రమ్మంటున్నాడే? మా బావ నన్ను రమ్మంటున్నాడు, నీకేంటి మధ్యలో? ఏయ్, మా అన్నయ్యని మా వదినని నేను తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడి నుండి దొబ్బేయ్ అంటుంటే, బావా చూడు. అబ్బబ్బా, ఏంట్రా మీ గొడవ? చూడన్నయ్య, అదెలా మాట్లాడుతుందో. నేను దాన్ని రమ్మని చెప్పానా? మధ్యలో వచ్చి ఎలా దూరిపోతుందో చూడు. హలో,
నేనేం దూరలేదు. మేము నీ కార్లో రాం. వేరే కార్లో వెళ్తాం. పో పో. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అని ఆమె బుగ్గలు వత్తి గోడకి అదిమి పట్టాడు. సిద్ధు, రేయ్ వదలరా, మగాడివని పొగరు చూపిస్తున్నావా? అవును, నేను మగాడినే, అందుకే పొగరు చూపిస్తున్నాను. ఇప్పుడేంటి అన్నాడు యాటిట్యూడ్గా. ఒక ఆడదాని ముందు చూపించడం కాదు, ఇక్కడ ఆడళ్ళెవరున్నారే? రేయ్ కడుపులో గుద్దానంటే పేగులు కక్కుకొని చేస్తావు. అబ్బచ్చా, నువ్వు కొడుతుంటే చేతిలో గాజులేసుకుని కూర్చుంటాం మరి. నాకు చెయ్యుంది, దానికి పవరుంది, ఎలా కొట్టాలో దానికి కూడా తెలుసు అని పిడికిలి బిగించి వాచ్ని కిందకనుకుంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు కొట్టేది అంటూ చేతి పిడికిలి బిగించి కడుపులో గుద్దుతుండగా సడన్గా తప్పుకున్నాడు. ఒక్కసారిగా ఎదురుగా ఉన్న కార్కి తాకుతుంది. నొప్పికి అమ్మా అంటూ అరిచింది హన్సీ. ఏమైందే అనుకుంటూ వచ్చారు రాధా మిగతావారు. దెబ్బ అని చేతి చూపించింది. ఎలా తగిలింది అంటుంటే ఏం చెప్పాలో తెలియక నా కర్మ కొద్దీ తగిలిందిలే. సరే కాని బావెక్కడా? ఇంకెక్కడ బావా? మీ గొడవ ఇప్పటితో ఆగదు అని ఎప్పుడో మీ అక్కని తీసుకుని వెళ్ళిపోయాడు అనింది రాధ. ఈ ఉడతలు పట్టేవాడెక్కడా? ఉడతలు పట్టేవాడెవడే? ఇంకెవడు? నీ అన్న కొడుకు. ఇదిగో ఇక్కడ అంటూ కార్లో కూర్చొని స్టైల్గా కళ్ళకున్న గాగుల్స్ కిందికని హాయ్ అని చెయ్యూపుతూ అంటాడు. రేయ్ నాకు దెబ్బ తగిలించి నువ్వు హాయిగా కార్లో కూర్చున్నావా? బయటికి రారా, నీ సంగతి చెబుతా. హన్సీ, బావని పట్టుకుని రారా పోరా ఏంటే? బావా అని పిలవలేవా? ఎవడు బావా, ఎవడికి బావా? అతను నీ బావా. బావా అని పిలవాలి. అస్సలు పిలవను. నన్ను ఎంతలా ఏడిపించాడు. నువ్వేమైనా తక్కువ? ఆడపిల్లలా బిహేవ్ చేస్తుందా అది? ఫారెన్కెళ్ళి ఏం నేర్చుకొచ్చావే? మన సాంప్రదాయాన్ని మంటల్లో గలపొచ్చావు అని అన్నాడు సిద్ధు. రాధ కోపంలో ఆజ్యం పోస్తూ, అవునల్లుడు, దీన్ని ఫారెన్ పంపించి పెద్ద తప్పు చేశాను. ఇక్కడ చదివించి వయసు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే చక్కగా మొగుడితో కాపురం చేసుకుంటూ ఉండేది. ఇలా తయారయ్యేది కాదు. అబ్బాయిలకున్న పద్ధతి లేదు, మెంటల్ మొహమా అని సీరియస్గా తిట్టుకుంటూ లోపలికెళ్ళింది రాధ. హన్సీ ఏడుపు ముఖంతో అక్క నుండి వెళ్తుండగా, ఏయ్ కోతి ఆగు అన్నాడు సిద్ధు. రోషంగా వెనక్కి తిరిగి, రేయ్ కోతేంట్రా, నువ్వే కొండెంగా అంటుంటే ఏంటే తగ్గి మాట్లాడుతున్నాను కదా అని మీద మీదకి పోతున్నావు? ఆగవే, నీ సంగతి చెబుతా అంటూ ఆమె రెక్కపట్టి కార్ బ్యానెట్కి అదిమి, ఇప్పుడు చెప్పు, నీ బాధేంటి? ఎందుకిలా కళ్ళు తాగిన కోతిలాగా చేస్తున్నావు? రేయ్ నేను కోతినేంట్రా? ఏంటే రారా పోరా అనొద్దు అంటే అలాగే అంటున్నావు? ఇంకోసారి రా అంటే చెంప పగిలిపోద్ది. అవునా, ఎలా పగిలిపోతుందో చూపెట్టు అంటుంటే సిద్ధుకి కోపం పీక్సుకుపోయి ఆమె దవడలు గట్టిగా వత్తి అతడి ముందుకు తెచ్చుకొని, ఏదో పాపమని ఊరుకుంటున్నాను, లేకపోతే పచ్చడి చేసేవాడిని అంటుంటే అతడి ఊపిరి వెచ్చగా తగులుతుంటే అప్పటి వరకు ఎగిరిన హంసి అతని స్పర్శకి నుదుటిన చిరు చెమటలు పడుతున్నాయి. ఇక గొంతుల నుండి మాట బయటికి రాక సైలెంట్ అయిపోయింది. ఏమైందే, మాటలు బయటికి రావట్లేదు అన్నాడు. అతని చేతిని విదిలించుకొని దూరం జరుగు అనింది కళ్ళు కిందకి దించి. అప్పుడు చూసుకున్నాడు సిద్ధు ఆమెకు దగ్గరగా ఉన్న విషయం. ఇక టక్కున ఆమెను వదిలి దూరం జరిగి కారులో కూర్చున్నాడు. ఇక అలాగే నిలబడిపోయింది హన్సీ. హారన్ కొడుతున్నాడు కారులో కూర్చోమన్నట్లు. సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి చూసింది. ఆమెను చూడట్లేదు సిద్ధు. అతడు పిలవందే నేను కారెందుకెక్కాలి అంటూ తల తిప్పేసుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడింది. మళ్ళీ హారన్ సౌండ్ చేస్తుంటే చెవులు గిల్లుమంటుంటే కోపంగా చూసింది అతడిని. ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు సిద్ధు. రాధ బయటికి వచ్చి, మీరింకా షాపింగ్కి వెళ్ళలేదా అని అరిచేసరికి, ఎలా వెళ్ళాలి అని కసిరింది హన్సీ. ఎలా వెళ్తావు? కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళో. ఏంటి, కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాలా? షాప్ ఇంటి పక్కన ఉందనుకుంటున్నావా? ఏంటి మరి, ఎలా వెళ్ళాలి అని అడుగుతావు? ఎదురుగా అంత పెద్ద కారు పెట్టుకొని బావ నీకోసమే వెయిట్ చేస్తున్నాడు అని కసిరి లోపలికెళ్ళింది రాధ. ఇప్పుడు దారిలోకొస్తుంది దొంగమొహంది, ఎంత బిల్డప్ ఇచ్చావే అని తనలో తానే నవ్వుకుంటూ కార్ని రేస్ చేశాడు సిద్ధు. ఇక వెళ్ళి విసురుగా వెనక కూర్చుంటూ ఉంటే, హలో పాప, నేను నీకు డ్రైవర్ని అనుకుంటున్నావా? వెళ్ళి వెనక కూర్చుంటున్నావు, వచ్చి ముందుకు తగలడు అన్నాడు. నేను కూర్చోను అనింది పొగరుగా. అత్త అని పిలిచాడు గట్టిగా. దొంగ సచ్చినోడా అని తిట్టుకుంటూ వచ్చి ముందు కూర్చుంది హన్సీ. ఇక సాడిస్టిక్ స్మైల్తో కార్ని స్టార్ట్ చేశాడు సిద్ధు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.